ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి హెల్ప్ చేసినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఉండే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని బాధపరిచినప్పుడు కనీసం సారీ అనే మాట చెప్పలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఒక అధికారికి తన క్రింద ఉన్నవాడు హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ అని చెప్పడానికి, వీడికి ఎన్నో హెల్ప్ చేశాను, వీడికి నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి అనే విధమైన ఫీలింగ్ మనలో కొంతమందికి రప్పిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడే మాట, లేక మనకన్నా క్రిందున్న వానికి మనం ఏమన్నా చిన్న అపకారం తలబెట్టామనుకోండి, అతడు మన పనివాడే, మన క్రిందున్న పనివాడే. పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుని మనం గుర్తించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలా? సారీ, అయ్యిందేదో అయిపోయింది, ఈసారి అలా జరగదు అని చెప్పడం నైతిక బాధ్యత మంది. కానీ ఒక అధికారి తన క్రిందున్న వాడికి వెళ్ళి సారీ అని చెప్పడం మానేసి తన హృదయంలో సారీ చెప్పాలని తన మనసు తను గద్దిస్తున్నా ఎందుకు చెప్పడు? కారణం ఏంటి? ఆ యొక్క సారీ అనే మాట చెప్పడానికి ఏం అడ్డొస్తుంది చెప్పండి? అహం అడ్డొస్తుంది. ఆ అహాన్నే ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఈగో. బైబిల్కి చాలా విరోధకరమైనటువంటి నేచర్ ఏమైనా ఉన్నదంటే వేషధారణ, అహంకారము, అహం బైబిల్కి చాలా విరోధకరమైనది. ఒక క్రైస్తవునికి ఉండకూడనిది. ఒక వ్యక్తిలో ఈగో ఉంటే ఆ వ్యక్తి 3 మాటలు తన నోటితో పలకలేడు. ఒకటి థ్యాంక్స్, తనకి సహాయం చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పడం. గమనించండి, బైబిల్ ఏం చెప్తుంది? మనకి సహాయం చేసిన వాడు మనకన్నా పెద్దోడవచ్చు, మనకన్నా చిన్నోడవచ్చు. ఒకరి ద్వారా మనం సహాయం పొందిన తర్వాత ఖచ్చితంగా వ్యక్తి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పవలసిన మినిమం నైతిక విలువలు లేని జీవితం మనకు ఉండకూడదు. అటువంటి మాట మన నోట్లో నుంచి కృతజ్ఞతతో థ్యాంక్స్ అనే మాట చెప్పడానికి మన అహమే అడ్డొస్తే దేవునికి కూడా మనకు ఒక అడ్డుగా అయిపోద్ది మన అహంకారము. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపను అనుగ్రహిస్తానని వాక్యం చెప్తుంది. అహంకారులు ఆయనకి ఇష్టం ఉండదు. గమనించండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 17:17 యేసు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచవా అంటే 10 మందిని స్వస్థపరిచి, మీరు వెళ్ళండి, మీ యజమానులకి ప్రధాన యాజకునికి చూపించుకోండి అంటే వారు వెళుతూ ఉంటుండగానే వారు స్వస్థత పొందారట. ఆ 10 మందిలో ఒకే ఒక వ్యక్తి వెనక్కి వచ్చి యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పారు. యేసయ్య అతని యొక్క కృతజ్ఞత రిసీవ్ చేసుకున్న వెంటనే ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? మిగిలిన 90 అని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకని ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదు? ఎన్నైనా రీజన్స్ ఉండొచ్చు. యేసు ప్రభు ప్రపంచమంతటికి సువార్త ప్రకటించి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఎంతో గౌరవం లభించింది. ఆయన సొంత గ్రామమైనటువంటి నజరేతు ఊరికి వచ్చాడు. ఆ ఊరిలో వారు యేసు ప్రభుని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. సరికదా, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతడు మనతో పెరిగినవాడు కాదా, ఏంటి ఇతనికి ఇంత సీను అని తమలో తాము యేసు ప్రభు గురించి గుసగుసలాడుతుంటే యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రవక్త స్వగ్రామంలో ఘనత నొందడు కదా అంటున్నాడు. గమనించండి ప్రియులారా, మన జీవితంలో ఒక వ్యక్తి ద్వారా సహాయం పొందినప్పుడు అతడు మనోడా, బయటోడా, చిన్నోడా, పెద్దోడా, సబార్డినేటా, సుపీరియరా కాదు, వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం అనేది మినిమం బాధ్యత. ఆ మినిమం ఆ యొక్క నోటి మాటతో థ్యాంక్స్ చెప్పడానికి కూడా మనం ముందుకు వెళ్ళకపోతే ఏ వ్యక్తి అయితే సహాయం చేశాడో ఆ వ్యక్తికి కాదు కోపం రప్పించడం, దేవునికి విరోధంగా మనం చేస్తున్నాం. రెండవది ఏంటి? సారీ. పొరపాటు జరిగింది, సారీ ఎందుకు చెప్పలేము? అయ్యో నన్ను క్షమించు అని ఎందుకు చెప్పలేము? ఏం అడ్డొస్తుంది? అహం అడ్డొస్తుంది సారీ చెప్పడానికి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నీతో ఎవరికైనా వ్యాజ్యం ఉంటే, ఏ వ్యక్తితో అయితే నువ్వు గొడవ పెట్టుకున్నావో ఆ వ్యక్తితో సమాధాన పడటానికి ఆలస్యము చేయొద్దు అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకట? ఆ వ్యక్తి నీకన్నా బహు చిన్నోడు అవ్వచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఆలస్యము చేయకుండా సారీ చెప్పడానికి అహాన్ని ప్రక్కన పెట్టి అతడు దారిలో ఉండగానే సమాధాన పడు అని మత్తయి సువార్త 5:25 చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఏదో అయి ఉంటుంది. ఇప్పుడు వారిద్దరి మధ్య సమాధానం లేదు, మాటలు లేవు. భర్త తను ఏదో చిన్న పొరపాటుగా మాట్లాడచ్చు, దాన్ని నేను చాలా టూ మచ్గా రియాక్ట్ అయ్యి చేయి చేసుకునేంత పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్ళి సారీ అమ్మ ఎక్కువ కోప్పడ్డాను అని ఒక మాట అందాం అనే తలంపు వస్తుంది, కానీ అది చెప్పలేని పరిస్థితి. ఎందుకని?
అదే ఈగో అడ్డొస్తుంది. సమ్టైమ్స్ భార్యలు వెళ్ళి నాకు పొరపాటు అయింది కదా, ఆయన తలగా ఎదిరించకూడదు, సారీ అండి, సారించి మంచిగా ఉందాం అనే మనసు వస్తుంది, కానీ చెప్పలేరు. కారణం ఏంటి? ఈగో. అది నీవు ఆలస్యం చేయడం వల్ల చివరికి పెద్ద సమస్యగా మారుతుంది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ సమస్యల్ని ఈజీగా పరిష్కరించుకునే పద్ధతి ఏంటంటే వెళ్ళి సమాధానపడు. ఎప్పుడు ఈగో పోయి ఎప్పుడు దీనత్వం వస్తుందో అప్పుడే దేవుని కృప మన మీద దిగి వస్తుంది. ఆయన నామ మహిమార్థంగా దేవుడు ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఈ వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యంలో తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి అయ్యా. మాలో నీకు ఇష్టము లేని అహంకారాలను మాలో నాశనం చేసేయండి తండ్రి. నీకు ప్రియమైనటువంటి జీవితము, దీనమైన మనసు మాకు దయచేయండి. యేసు నామములోనే ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.